ఏవండి ఏవండి ఎక్కడున్నారు? ఏవండి ఎక్కడున్నారు? ఓహో ఇక్కడున్నారా? ఏవండి ఏవండి మీకు ఇలా కాదు చెప్తాను ఉండండి. ఏవండి లేవండి, లేచి పళ్ళు తోమండి. భట్టాచార్య గారు. మొగుడు పొద్దున్న 6 గంటలకు లేచి పళ్ళు తోమి కాఫీ కోసం వెయిట్ చేసి 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 నువ్వు ఎలాగో ఇంకొంత తెచ్చి మళ్ళీ పడుకుంటే నువ్వు పండుగ కొంచెం బతుకమని మొదలు పెడతావా? చేతులు లేవా? కాఫీ చేసుకోరాదా? పెళ్ళామే చేసి అలని రాజ్యంలో రాసుందా? చూసారా అండి ఎలా మాట్లాడుతున్నాడు సచ్చినోడు? సద్దెలో ఉంది వంట చేయండి నప్పనండి. అబ్బా ఏం చెప్పావే? నోరు మూయండి, దోమలు దూరుతాయి. కొట్టడానికి దోమల మందు కూడా లేదు. వసే 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 కడుపు కన్నం తింటున్నావా గడి తింటున్నావే? ఏం తిన్నా? మీరు తిన్నాక మిగిలిందే తింటున్నా. మీరు తిన్నాక మిగిలిందే తింటున్నా. ఇరుకు మొగం దాన్న పని అవసరమా? ఎక్స్క్యూజ్ మీ, జరగండి. నిలబడి నిలబడి కాళ్ళు లాగుతున్నాయి. ఎలుక మొహమో ఎలుక బంటి మొహమో. పెళ్లి చూపులు అప్పుడు ఇదే కదా చూసి. అప్పుడు పొలంలో పండు లాగనబడ్డావు. మరి ఇప్పుడు మిస్తి వేసే గుమ్మడికాయ కనబడుతున్నావే. పెళ్లి కాకముందు 50 కేజీలు ఉండేవాడినండి. ఈమె దెబ్బకు 20 కిలోలకు వచ్చా. మా అమ్మ ముందే చెప్పింది ఇప్పుడు నా ఎప్పటికీ ఉండేదే అని. నేనే వినలేదు. ఏంటి బరువా? మా అమ్మ చెప్తుండేది. నోరు ఇంకోసారి మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు అన్నామనుకో తోలు తీసి తయారు చేస్తా. ఎందుకు ఊరేసుకోవడానికా? ఏంటే ఊరుకొని ఎక్కువ మాట్లాడుతున్నా? ఇప్పుడు కొట్టిండే అమ్మో అబ్బా. ఇడు చేతులు ఇడిపోను కానీ అమ్మో అబ్బా. నా పళ్ళు కొట్టిండే అమ్మో అబ్బా. నోరు నన్నే కొడతావా? మా వాళ్ళతో చెప్తానుండు. పని పాట లేకుండా పంది కొక్కులుగా తిరిగే మీ ఫ్యామిలీయా? మేరాగో క్యా కరేగా? నీలాగా తెగించేవాడిని భరించడం కంటే మోంటాడు నీళ్ళలో మోనికి పోవడం మేలు. ఇలాగ ఏదో ఒక రోజు జరుగుతుందని తెలిసే నేను విడాకుల కోసం ముందే లాయర్ని మాట్లాడుకున్నాను. నువ్వు లాయర్ని మాట్లాడితే నేను డాక్టర్ని మాట్లాడతాను. మరి నేను కూడా లాయర్ని మాట్లాడేనే. అయితే రేపు కోర్టులో కలుసుకుందాం. అయితే రేపు కోర్టులో కలుసుకుందామే. సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది నా దైవమే ఇచ్చిన తీర్పు.
పోటీ అన్నమాట. ముద్దాయిలను ప్రవేశపెట్టండి. వెల్కమ్ టు ద డయాస్. బుజ్జమ్మ డివార్డ్స్ భట్టాచార్య. అందరూ క్లాప్స్ కొట్టండి. విడాకులు తీసుకోవడానికి వచ్చిన మీ ఇద్దరికి స్వాగతం సుస్వాగతం. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్. భట్టాచార్య గారు, మీకు బొట్టు పెట్టి అడగాల. మీ ఆవిడ విడాకులు తీసుకోవడానికి వచ్చింది, మరి మీరు? నేను ఇస్తరాకు లేకపోవడానికి వచ్చానండి. మా ఆవిడ విడాకుల కోసం వస్తే నేను దేని కోసం వస్తా? నేను కూడా విడాకుల కోసమే వచ్చానండి. మీరు విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? సార్, మా ఆవిడ నా చేత వెల్లును ఒలిపిస్తుంది, ఉల్లిపాయలు పోయిస్తుంది, గిన్నెలు తోమిస్తుంది, బట్టలు కూడా ఉతికిస్తుంది. సార్, అదేమన్నా పెద్ద బ్రహ్మవిద్య అనుకుంటున్నావా? వెల్లుల్లిపాయలను నీళ్ళలో నానబెట్టి తెరిచావనుకో సులువుగా వెళ్ళవచ్చు. బట్టలను సెల్ఫ్లో నానబెట్టి ఉతికావనుకో మురికే పోతుంది, మన చేతులకు ఎటువంటి హాని ఉండదు. గిన్నెలను నీళ్ళలో నానబెట్టి తోము. ఇంకా ఉల్లిపాయలంటావా, ఫ్రిడ్జ్ లో నుంచి తీసి కోసావనుకో నీ కంట్లో నుంచి నీరే రాదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీ పొజిషన్ నాకన్నా దారుణంగా ఉందని తెలుస్తుందా? బుజ్జమ్మ, మీ ఆయన నుండి విడాకులు తీసుకోవడానికి కారణం పల్లానికి వంట చేసి పెట్టడు, సంపాదించి పొదుపు చేయడు. పొద్దుపు ఆవిడ గారి మేకప్ సెట్ 2000 పెట్టుకొనిద్ది. నన్ను గడ్డం తీసుకోవడానికి బ్రేక్ అయితే కత్తి పెద్ద పెట్టుకోండి. బుజ్జమ్మ, నిజమేనా? అంటే గంపెడు కూరగాయలు కోసిన కత్తిపీట ఆ గడ్డంతే కదా? వద్దు వద్దు, ఆ తిక్క సమాధానమే నాకు నచ్చండి. సార్, ఉల్లిపాయలకు వస్తూ వాళ్ళమ్మ వీడియో కాల్లో మాట్లాడుద్ది. వాళ్ళమ్మేమో ఏమయ్యా ఆల్రెడీ నా కూతురు నేర్పిస్తున్నావు అనుద్ది. మాకు వెంటనే విడాకులు కావాలి సార్. నువ్వు అడగగానే మూడు కట్టి ఇయడానికి అదేమైనా గుమ్మానికి కట్టిన మామిడాకులు అనుకుంటున్నావా? లేక బిర్యానీలు వేసి యాలకులు అనుకుంటున్నావా? లేక అన్నం తినే ఇస్తురాకు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? కూరలో వేస్తే కరివేపాకు అనుకుంటున్నాను సార్. ఆయన ఆయాస పడుతున్నారు, కొంచెం వాటర్ తాగుతారా? ఏమయ్యా, నేను ఇక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు సిల్లీగా కోట కావాలని అడుగుతావా? కోటర్ తాగడానికి ఇంకా టైం ఉందిలే, ఇప్పుడు కాదు. ఏమండి, మీరు మందు తాగుతారా? అమ్మని దొరికిపోయినా. అసలు ఇన్ని రోజులు ఎందుకంటే నా దగ్గర అబద్ధం చెప్పారు? ఏంటి నాయనా? కాదు, తాగుపోతనిచ్చి అంటే ఇన్నాళ్ళు నా మంచితనంతో ఎన్నో బాధలు పెట్టావే. సార్, జడ్జి గారు, నాకు దీని నుండి విడాకులు ఇప్పించండి సార్. ఆ పుణ్యం కట్టుకోండి సార్. నాకు ఇప్పించండి సార్, కాకపోతే కాపురం చెయ్యలేను. సార్, నాకు ఒక ప్లేట్ మీల్స్ చికెన్ కర్రీ కావాలి సార్. నాకు సేమ్ సార్. ఇది కోట్ అనుకుంటున్నారా, కోట్ అనుకుంటున్నారా? సార్, కోట్ ఏం తెలుసు, కానీ కడుపుకు తెలియదు కదా. వీళ్ళు గొడవ అయ్యేటప్పుడు ఏదో ఒకటి తినేసి వస్తాం సార్. ఆకలేస్తుంది. బుజ్జమ్మ, బయటికి రా అమ్మ. నేనేమన్నానే? బజ్జీలు ఎక్కువ తింటే బజ్జు పెరుగుతుంది అన్నా. నన్ను ఇంత గొడవ చేస్తావా? అదంతా తర్వాత, ముందు భోంచేద్దాం పదండి. నీకేం కావాలి, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ తిన్నామండి. నాకు బిర్యానీ కావాలి. ముందే చెప్పారు లారీని చేసుకోకు, బాధించి వాయిస్తుందని. చిన్న విషయానికి రాక్షసుల మారిపోయావు కదే. అబ్బబ్బా, మీరు ఇప్పుడే భయపడిందని ఎంత నమ్మించారండి. అయినా ఇంత గడిగా కూడి తొక్కలో డిస్కషన్ దేనికి? ఐ వాంట్ డివోర్స్ రైట్ నౌ. నీకంటుంటే నాకెంతుండాలి? నాకు వెంటనే విడాకులు కావాలి. భరత్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఆగండి సార్, మధ్యలో మీరొకరు. సార్, పోండి సార్. మాటంటే మాట అంతే సార్. భవానీ, నువ్వన్నా? నో సార్, నో. మీరు వెంటనే తీర్పు చెప్పండి. మీకు నచ్చినట్టు రాసుకోండి.
మీ ఇద్దరి కోరిక ప్రకారం కోర్టు మీకు విడాకులు మంజూరు చేసింది. సార్ మాకు విడాకులు అవసరం లేదు, మేమిద్దరం కలిసిపోయాం. మా ఆవిడ నాకు బిర్యానీ తినిపించింది కదా బుజ్జమ్మ. అవునండి. భట్టాచార్య, మీరిద్దరూ కలిసిపోయారా? ఇంతకటి నుంచి నేను చెప్తుంటే ఏమన్నా వింటున్నావా? భట్టాచార్య బుచ్చమ్మలకు పెళ్ళై 4 వారాలు అయింది. వాళ్ళు 5 సార్లు పట్టుకొచ్చారు. వాళ్ళు విడిపోలేదు కానీ వాళ్ళు తరఫున వాదించిన మీలాంటి లాయర్స్ విడిపోయారు. యు డై యువర్ డై. సార్ అర్థం కాలేదా? నీ చావు ద కోర్ట్ ఈస్ అడ్జెక్ట్. సార్ 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 రే నీ యవ్వ భట్టాచార్య, లాయర్స్ తో ఆడుకుంటావా? వీడడిగిన ఒకే ఒక్క మాట, వాటర్ కావాలా? నా సంసారం సంక నాకిపోయింది. ఇప్పుడు నా భవానీ నొప్పించాలంటే ఎన్ని పూజలు చేయాలో. బుజ్జమ్మ మనం వచ్చిన పని అయింది, వెళ్దాం పదా. సరే అండి. రే ఇంకోసారి కోర్టు వైపు కనబడ్డారో చంపుతా. బుజ్జమ్మ తరిగి ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. బుజ్జమ్మ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా అండి? ఎందుకు? ఎందుకంటే మన ఊరికి ఆదర్శ దంపతులు వచ్చిన లాయర్స్ అందరినీ విడగొడుతున్నాం కదా, అందుకని. అవునండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అది ఏమండి? ఏంటే? ఏమండి? అది కాదండి. చెప్పే నష్టపెట్టుకు. అది అది నేను మీకు హెల్ప్ చేస్తున్నాను కదండి. నేను అడిగిన బంగారు గొలుసు తీసివ్వండి ప్లీజ్. ఓసిని ఇంతేనా? నీకు లేనిదా ఉన్న ప్రాణం కదే.